ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన వచ్చింది. విశాఖపట్నంలోని సింకా గ్రాండ్ హోటల్లో నిర్వహించిన ఈ వేదికకు ఏలూరు, కాకినాడ, రాజమండ్రి తదితర సుదూర ప్రాంతాల నుంచి ముస్లిం యువతీ యువకుల తల్లిదండ్రులు హాజరై తమ పిల్లలకు కావలసిన సంబంధాలను ఒకరికి ఒకరు స్వయంగా తెలుసుకుని ఎంచుకున్నారు. హైదరాలీ సింకా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు హాజీ మీర్ అబ్బాస్ హుసేన్, రహీమతుల్లా బేగ్, మునీర్ ఖాన్, బాబా తదితరులు పాల్గొని మాట్లాడారు. నా పేరు మీర్ అబ్బాస్ హుసేన్ అండి. ఈ వెల్ఫేర్ సొసైటీకి వైస్ ప్రెసిడెంట్ గా చేస్తున్నానండి. ఇప్పటి వరకు ఈ వివాహ పరిచయ వేదిక సంబంధించింది 11 సార్లు పెట్టడం జరిగిందండి. ఇందులో దాదాపు 253 వరకు పెళ్లి కూడా జరగడం జరిగింది. ఈ పరిచయ వేదికలో మగపిల్లవారు, ఆడపిల్లవారు చాలా దూర ప్రాంతాల నుండి వస్తున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ తాలూకా బయోడేటాలను ఇవ్వడం జరిగింది. ఈ బయోడేటాల ద్వారా మేము ప్రతి వ్యక్తికి క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుందండి. అయితే ఇక్కడ మనకు జరుగుతుంది ఏంటంటే పెళ్లిళ్ళు చాలా మటుకు జరుగుతున్నాయి. ఇది జరిగేటప్పుడు మా కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తారు. అప్పుడు మా సంతోషం చాలా ఇదిగా ఉంటుందండి. ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలపడం అంటే అది అంత ఈజీ అయిన వర్క్ కాదు. బట్ ఈ జీవిత ఆశయం వాళ్ళ జీవితంలో వాళ్ళు స్థిరపడాలంటే ఇద్దరుని మంచి వేదికనే తయారు ఇవ్వాలి. ఇలాంటి వేదిక ముస్లిం ఎక్కడ లేదు. మన నార్త్ ఆంధ్రాలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. మమ్మల్ని చూసిన తర్వాత ఇంకా గుంటూరు అటువైపు అంతా స్టార్ట్ చేశారు. ఇది మంచి పరిణామం అనుకుంటున్నాను. ఈరోజు ఈ తాలూకా ఫంక్షన్ కి అటెండ్ అయిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నమస్కారం. ప్రెస్ వారికి నమస్కారం అండి. ఈరోజు మా హోటల్ సింకా గ్రాండ్లో ఇవాళ సుమారు 300 మంది ఇవాళ పెళ్లి చూపులకి మగవారు ఆడవాళ్ళు కలిసి వచ్చున్నారు. ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది మా కమిటీ వారికి. ఈరోజు ఇందులో కనీసం సుమారు ఒక 25 పెళ్లిళ్ళు కలుస్తారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా మేము పెళ్లిళ్ళు పేద అమ్మాయి పెళ్లిళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రీగా వాళ్ళకి పెళ్లి చేసి మా సొంత ఖర్చుతో మా కమిటీ ఖర్చుతో సొంతంగా మేము కనిపిస్తామని ఆశిస్తున్నామండి. దయవుంచి ప్రతి పబ్లిక్ మాకు కోఆపరేట్ చేస్తే ఇలాంటి ప్రోగ్రాలు ఎన్నో మేము చేస్తామండి. దయచేసి మాకు మీరు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముస్లిం వెల్ఫేర్ సొసైటీ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో పెళ్లి కాని పిల్లలకి ఇక్కడ ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మన సింకా గ్రాండ్ హోటల్లో మన సింకా గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఇలాంటి ఎన్నో ప్రోగ్రాములు చేసి ఎన్నో జంటలు కలిపి ఎన్నో పెళ్లిళ్ళు చేసిన ఘనత మన సింకా గ్రాండ్ లో మన సింకా గారిది, ఎన్నో మన హుసేన్ భాయ్ గారిది. ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో మన శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు నుంచి కూడా పెళ్లి కాని పిల్లల కోసం పెళ్లిళ్ళు ఇక్కడ జరుగుతున్నాయి. చూపులు అన్ని రిప్రజెంటేషన్ తీసుకొని వాళ్ళకి నచ్చిన వారితో కలిపి ఎలాంటి పైసా తీసుకోకుండా ఉచితంగా ఇక్కడ అన్ని జంటలను కలిపి వాళ్ళకి చూపించడం జరుగుతుంది. వాళ్ళకి నచ్చితే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడించి వాళ్ళే మాట్లాడుకొని చేసుకునేటట్టు ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది. మాషాల్లా ఈ రోజు దాదాపు 300 నుంచి 400 మంది ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి అందరూ వచ్చి ఉన్నారు. దీనిలో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ర్యాంకులు వాళ్ళు ఉన్నారు. ఓన్లీ ఫస్ట్ పెళ్లిళ్ళు కాకుండా రెండవ వివాహం, విధవులకు, లేడీస్ కి అందరికి కూడా ఇక్కడ అన్ని విధాల సౌకర్యం కల్పించి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చేసి వాళ్ళకి నచ్చిన వారితో మాట్లాడుకోవడానికి ఇక్కడ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఎంతో కష్టపడి మన సింకా గారు అన్ని విధాల సహకరించి ఉచితంగా హాలిచ్చి ఉచితంగా ఎవరన్నా పేద పిల్లలు ఉంటే పెళ్లి ఏదో డబ్బు లేదు మా దగ్గర మేము పెళ్లి చేసుకోవడానికి అంత లేదన్న వారికి ఇక్కడ కూర్చొని వీళ్ళందరూ కలిసి ఉచితంగా కూర్చోబెట్టి భోజనం సౌకర్యాలు అన్ని కల్పించి ఉచితంగా పెళ్లి జరగడం జరుగుతుంది. ఇంకా ముందు ఇంకా మంచి పెళ్లిళ్ళు చేయాలని ఆశిస్తూ మీ అందరి సహాయ సహకారాలు కావాలి. అందరూ వచ్చి ముందుకు రావాలి. ముందుకు వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ అస్సలాము అలైకుం. మీడియా వారికి నమస్కారం. ఈ కార్యక్రమంలో ఉచిత వివాహ వేదిక ముస్లిం వెల్ఫేర్ సొసైటీ నుంచి ఇది ఉచిత వివాహ వేదిక అని చెప్పేసి చేస్తాం. ఈ కార్యక్రమం ఏంటంటే అంత ఉచితం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ సంబంధాలు చూసుకొని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నచ్చితే వాళ్ళకి వివాహం వాళ్ళు జరుపుకుంటారు. ఏంటంటే ఈ ఏర్పాటు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి సంబంధం కుదర్చడానికి ఈ వివాహ వేదిక.
దీంట్లో మన సింకా గారు సింకా గ్రాండ్ మాకేమో ప్రతిసారి కూడా ఇది 11వసారి ఈ హాల్ ఇవ్వడం, ఈ ఏర్పాట్లు చేయడం సింకా గారు తరపు నుంచి అవుతున్నాయి. అయితే భోజనాలు ఎంతమంది వస్తారో అంతమందికి భోజనాలు మన హుస్సేన్ గారు, చుక్కీ బాబా హుస్సేన్ గారు దాన్ని పెడుతున్నారు. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ, మన వార్తలని, మంచినీళ్ళని, అవన్నీ ఇవన్నీ. దానికి ఉన్న కమిటీ సభ్యులందరూ కూడా షేర్ చేసుకొని ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం అన్నమాట. నా పేరు మునీర్ ఖాన్, నేను వైస్ చైర్మన్, కమిటీ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వైస్ చైర్మన్. నమస్తే. నేను మొహమ్మద్ అబ్దుల్ రజాక్, ఎంఏ రజాక్ అడ్వకేట్ అండి. ఈ యొక్క ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తమ సేవలను ఇంకా విస్తృతపరచడం కోసమని ముస్లిం సహోదరుల యొక్క వ్యాజ్యములు ఏవైనా సరే వాటిని నివారించడం కోసమని ప్రముఖ న్యాయవాదులందరూ కూడా మొదటి శనివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ముస్లిం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సలహా కేంద్రం ఏర్పాటు చేయడమైనది. ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 10 నుంచి 12 గంటలకు సింకా గ్రాండ్ నందు ఉచిత న్యాయ సలహా శిబిరము ఏర్పాటు చేయడం, ముస్లింలోని శాంతిని నెలకొల్పడానికి, వాళ్ళ వ్యాజ్యములన్నీ కూడా సంప్రదింపుల ద్వారా, చర్చల ద్వారా దూరం చేయడానికి కోసమని ఈ యొక్క కార్యక్రమాన్ని సేవలో భాగంగా పెట్టారు. కాబట్టి అందరూ వినియోగించుకొని కోరుతున్నాం. అస్సలాము అలైకుం. मेरिन से अच्छा कमाई है, अच्छा लगता मैं कोई हो बच्चा देखना चाहते हैं तो देखो, और उनसे गुफ्तगू करना चाहते हैं लास्ट काउंटर में बैठे आप उनसे बातचीत करो. बीटेक बेंगलुरु में इंजीनियर आसिफ खान साहब कोई है क्या? भाई साहब इन्हों मर्द बच्चे वाले, इनको और बच्ची चाहिए. बच्चा का नाम है आसिफ खान. इन्हों बीटेक का क्या बोलिए, और उड़ीसा वाले हैं लोग. अगर कोई बच्चे को देखने जाते हैं तो उनका खानदान वाले यहाँ है, उनके बहन भी आते हैं, आप उनसे बातचीत कर सकते हैं. बच्चा उनको बच्चा चाहिए और कोई है तो इधर आके उनसे मिलिए. और एक बार मैं अब्दुल मोहम्मद अब्दुल शरीफ कोई है भाई? मोहम्मद अब्दुल शरीफ इसके साजिद. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. कुल हुवल्लाहु अहद अल्लाहुस समद लम यलिद वलम यूलद वलम यकुल लहू कुफुवन अहद. ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా వార్తలు అందజేస్తున్న కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ కింగ్ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ పై క్లిక్ మనిపించి అందరికీ షేర్ చేయాలని మనవి.